బ్రేకింగ్ న్యూస్. చాక్లెట్ చోరీ చేశాడని 13 ఏళ్ల బాలుడిని చిత్రహింసలు పెట్టారు ఇబ్రహీంపట్నంలోని మెగా డీమార్ట్ యాజమాన్యం. వస్తువులు కొనడానికి వచ్చిన ఆ బాలుడిని చోరీ చేశాడని బిల్డింగ్ అండర్ గ్రౌండ్ లో నిర్బంధించారు. 5 గంటల పాటు క్రూరత్వాన్ని ప్రదర్శించారు. పైప్లతో శరీరంపై వాతలు పడేలా కొట్టారు. ఉప్పు కారం తిని పిచ్చి పైశాచికానందం పొందారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడిని విడిపించి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కావాలని వాడిని తీసుకొని సీసీ కెమెరా లేని రూమ్లో బంధించి కొట్టడం జరిగింది. విపరీతంగా కొట్టడం జరిగింది. దాని తర్వాత ఆ పిల్లాన్ని ఉప్పు తినరా అని చెప్పి ఉప్పు తినిపించడం జరిగింది, కారం తినిపించడం జరిగింది. చిన్నపిల్లాడు ఖచ్చితంగా చాక్లెట్ చిన్న దొంగతనాలు చేసిండేమో. 5 రూపాయల చాక్లెట్ కోసం మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలీస్ స్టేషన్ నుండి పోలీసు వాళ్ళు వచ్చే వరకు ఇట్లా పిల్లాన్ని విపరీతంగా కొట్టడం జరిగింది, బెదిరించడం జరిగింది. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని కూడా ఆ పిల్లాని ముంగల్ని తిట్టడం జరిగిందంట. కానీ ఇది మాత్రం అస్సలు కరెక్ట్గా దీని మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. ఎఫ్ఐఆర్ చేయకుండా దీన్ని ఎటువంటి కాంప్రమైజ్ లాగా తీసుకోవద్దే పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ హిందూ వీటిలో ఇప్పుడు ఖచ్చితంగా ఊరుకునేది లేదు. కావాలని వాడిని దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మనం చూస్తూ ఉన్నాము, ఇటు చిన్న బాలుడిపై అయితే ఇటు డీమార్ట్ యాజమాన్యం క్రూరత్వంగా ప్రవర్తించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రజెంట్ దీనిపై కేసు నమోదైందా? పోలీసులు ఏ విధంగా విచారణ చేస్తున్నారు? ఇబ్రహీంపట్నంలో ఒక అమానుష ఘటన అయితే వెలుగు చూసిందని చెప్పుకోవాలి. 14 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి శివ అనేటువంటి బాలుడి పైన ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మెగా మార్ట్ కు సంబంధించినటువంటి సిబ్బంది అత్యంత దారుణంగా అయితే అతన్ని నిర్బంధించి దాడి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. చాక్లెట్ దొంగిలించాడని గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని అయితే చిత్రహింసలు పెట్టి దారుణంగా అయితే కొట్టారు మెగా మార్ట్ కు సంబంధించినటువంటి సిబ్బంది. అయితే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ బాలుని గదిలో నిర్బంధించి తన నోట్లో ఉప్పును కుక్కి ఆ పైపుతో, ఒక ప్లాస్టిక్ పైపుతో బాలుడి ఒంటి పైన వాతలు తేలేటట్టుగా కూడా దాడి చేశారు సిబ్బంది. ఆ నల్గొండ జిల్లా పెద్దపూర మండలం తిప్పల మడుగు గ్రామానికి చెందినటువంటి ఆరూరి శివ అనేటువంటి బాలుడు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామ పరిధిలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకులంలోని 9వ తరగతి అయితే చదువుతా ఉన్నాడు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఒక మెగా మార్ట్ అనేటువంటి షాప్ అయితే వెళ్ళారు. అక్కడ చాక్లెట్ దొంగిలించాడు అన్నటువంటి కారణంతో ఆ యొక్క మెగా మార్ట్ యాజమాన్యం అతన్ని సెల్లార్ లో, ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి పార్కింగ్ చేసేటువంటి ఏరియా సెల్లార్ లోకి తీసుకెళ్లి గదిలో నిర్బంధించి 4-5 సిబ్బందితో ఆ బాలుడి నోట్లోనే మొత్తం ఉప్పును కుక్కి కూడా పైపుతో తీవ్రంగా కూడా కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బాలుడి ఒంటి పైన కూడా తీవ్రంగా వాతలు కూడా తేలాయి. సో చిత్రహింసలు, ఈ కొడుతున్నటువంటి దెబ్బలకు చిత్రహింసలకు ఆ బాలుడు భరించలేక గావు కేకలు వేయడంతో ఆ కేకలు వేసినటువంటి సందర్భంలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కూడా గమనించి పోలీసులకైతే సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్నటువంటి ఆ పోలీసులు రాత్రి 9 గంటల సమయంలో అయితే సంఘటన స్థలానికి చేరుకొని బాలుని విడిపించి చికిత్స నిమిత్తం కూడా ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రికి తరలించిన వెంటనే బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసును కూడా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని చెప్పేసి కూడా ఇబ్రహీంపట్నం పోలీసులు అయితే తెలిపారు. బట్ ఇక్కడ ఈ ఘటన అయితే స్థానికంగా కొంచెం తీవ్ర కలకలం రేపిందనే చెప్పాలి. ఎందుకంటే 14 సంవత్సరాల మైనర్ బాలుని అత్యంత దారుణంగా పాచవికంగా కూడా తన ఒంటి పైన వాతలు వచ్చేలాగా కేవలం ఒక 5 రూపాయల చాక్లెట్ ని దొంగిలించాడు అన్నటువంటి నెపంతో ఇంత చిత్రహింసలకు గురి చేయడం అయితే తీవ్రంగా కలకలం రేపినటువంటి సిచ్యువేషన్. థ్యాంక్ యూ విజయ్.